హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. తిరుమల 300 రూపీస్ దర్శనం దొరకలేదా? ఇంకా ఎందుకు వెయిట్ చేయడం? ఆన్లైన్ 500 వర్చువల్ సేవ టికెట్స్ ఎలా బుక్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూద్దాం. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి టీటీడీ అని టైప్ చేయండి. టీటీడీ అని టైప్ చేసిన తర్వాత గూగుల్ సెర్చ్లో మనకి తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ బుకింగ్ పోర్టల్ అని ఇలా చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తుందన్నమాట. అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయ్యాక యూజర్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. తిరుమలలో భక్తులకు లభించే వివిధ సేవా టికెట్లు ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్, అకామిడేషను. మనం ఇప్పుడు 500 దర్శనం టికెట్ చేస్తున్నాం. మెనూలోకి వెళ్ళి ఆన్లైన్ సర్వీసెస్ అని క్లిక్ చేస్తే ఒక డ్రాప్ డౌన్ వస్తుంది. ఆ డ్రాప్ డౌన్లో ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే రైట్ సైడ్ శ్రీవారి టెంపుల్ వర్చువల్ తిరుమల అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఇలా లాగిన్ అవ్వమని అంటుంది. మీ మొబైల్ నెంబర్ ఇచ్చి ఎంటర్ కొట్టండి. గెట్ ఓటీపీ అని వస్తుంది. మీ ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మనకి ఇలా యూజర్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇలా ఓపెన్ అయ్యాక శ్రీవారి అర్చిత సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అని ఉంటుంది. లాస్ట్లో చెక్ బాక్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి అగ్రీ చేసి కంటిన్యూ అని క్లిక్ చేయండి. కంటిన్యూ అని క్లిక్ చేయగానే మనకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక రైట్ సైడ్లో సెలెక్టెడ్ సేవ అని ఒక డ్రాప్ డౌన్ వస్తుంది. అందులో కళ్యాణోత్సవం, ఉజ్వాల సేవ, ఆర్చిత బ్రహ్మోత్సవం అని ఇలా డ్రాప్ డౌన్ వస్తుంది. అందులో నేను ఆల్ అని సెలెక్ట్ చేశాను. ఆల్ అని సెలెక్ట్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. ఈ సేవ ద్వారా మనం దర్శనానికి వెళ్ళాలంటే ముందుగా ఆన్లైన్లో వర్చువల్గా పార్టిసిపేషన్ చేసి తర్వాత దర్శనానికి వెళ్ళాలన్నమాట. అంటే ముందుగా మనం ఒక డేట్ సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత టీటీడీ అఫీషియల్ నుంచి మనకు ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్లో మనం ఓపెన్ చేసి జాయిన్ అవ్వాలి. జాయిన్ అయ్యి వర్చువల్గా పార్టిసిపేషన్ చేయాలి. అంటే మనం బుక్ చేసుకున్న తేదీ నుంచి 3 months లోపు ఎప్పుడైనా శ్రీవారి దర్శనానికి మనం తిరుమలకు వెళ్ళొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 18 అని డేట్ సెలెక్ట్ చేసుకొని కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ టికెట్స్ అని అడుగుతుంది. 2 అని సెలెక్ట్ చేశాను. నేను సెలెక్ట్ చేసిన వాటిలో కళ్యాణోత్సవం ఒకటే ఉంది. అందుకే నేను కళ్యాణోత్సవాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఈ సేవా టికెట్లో ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. అన్నా తమ్ముళ్ళు కానీ, అక్కా చెల్లెళ్ళు కానీ ఇలా సెలెక్ట్ చేసుకొని స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ప్లీజ్ క్లిక్ హియర్ టు చెక్ అవైలబిలిటీ ఆఫ్ దర్శన్ అంటే శ్రీవారి దర్శనం ఎప్పుడు అవైలబుల్లో ఉందనేది ఇక్కడ చెక్ చేసుకోమంటుంది. నాకు ఆగస్టు 1వ తారీఖు నుండి 31వ తారీఖు నుండి సెప్టెంబర్ 16 ఉంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్టు 1వ తారీఖుని సెలెక్ట్ చేద్దాం అనుకున్నా. సెలెక్ట్ చేస్తే అప్పుడు 9 గంటలకి అవైలబుల్లో ఉంది. నేను తర్వాత సెలెక్ట్ చేస్తాను. ముందు కంటిన్యూ అని క్లిక్ చేశాను. ఇక్కడ జనరల్ డీటెయిల్స్ అంటే మన డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ గోత్రం, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అని టైప్ చేయాలి. ఏదో మీ గోత్రం ఇవ్వచ్చు, లేదంటే స్వామివారి అని పేరు టైప్ చేశాను. నేను స్వామి అని టైప్ చేశాను. ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. నా ఈమెయిల్ ఐడి ఇచ్చాను. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఎవరైతే దర్శనానికి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలి. ఆ డీటెయిల్స్ యాజ్ పర్ ఆధార్ కార్డు ఉండాలి. నేను నేమ్ ఇచ్చాను. నా నేమ్ ఇచ్చాను. ఏజ్ 29 ఫిల్ చేస్తున్నాను. జెండర్ మేల్. సెలెక్ట్లో ఆధార్ కార్డు ఇచ్చాను. నా ఆధార్ కార్డు నెంబర్ ఇక్కడ ఇచ్చాను. ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. నేమ్ ఇస్తున్నాను. ఇంకొకరిది డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. తల్లిపోయిన వెంకటరామయ్య అని ఇస్తున్నాను. యాజ్ పర్ ఆధార్ ఇవ్వండి. ఆధార్ని అక్కడ స్కాన్ చేయాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఆధార్లో ఎలా అయితే ఉందో స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఎంటర్ చేయండి. ఇక్కడ వెంకటరామయ్య అని ఇచ్చిన తర్వాత ఏజ్ ఇచ్చాను. ఏజ్ 55 అని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత జెండర్ సెలెక్ట్ చేశాను. జెండర్లో మేల్ సెలెక్ట్ చేశాను. ఆధార్ ఐడి సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఆధార్ ఐడి నెంబరు ఇక్కడ ఇస్తున్నాను. ఇక్కడ ఇచ్చిన తర్వాత ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆధార్ నెంబరు చాలా జాగ్రత్తగా ఇవ్వండి. మనం ఇచ్చే డీటెయిల్స్ మన దర్శనం టికెట్లో ఆధార్లో అక్కడ వాళ్ళు స్కాన్ చేసినప్పుడు మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అవ్వకపోతే కనుక మనల్ని దర్శనానికి పంపారు. కంటిన్యూ అని క్లిక్ చేయండి. కంటిన్యూ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒకసారి రీచెక్ చేసుకోండి. అంతా ఓకే అనుకుంటే కనుక కంటిన్యూ అని కొట్టండి. కంటిన్యూ అని కొట్టిన తర్వాత ఇక్కడ పేమెంట్ చేయండి. పేమెంట్లో నేను క్రెడిట్ కార్డు
లేదా యూపీఐ ద్వారా వాడి నెట్ బ్యాంకింగ్ ద్వారా వాడి చేయొచ్చు. నేను ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా వాడి పేమెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. నాకు టికెట్ మెసేజ్ వచ్చింది. దట్ ఐ థింక్ వాట్